చిన్నతనంలో వెన్ ఐ వాజ్ 11 ఆర్ 10-11 సంవత్సరాలు బెంగళూరులో మా అమ్మ మా నాన్న అక్కడ పెద్ద మీటింగ్స్ జరిగితే వెళ్ళారు, నన్ను కూడా తీసుకెళ్లారు. ఆ మీటింగ్స్లో మా నాన్న ఒకానొక సభ్యుడు, ఒక స్పీకర్ ఆ మీటింగ్స్లో మమ్మల్ని భలే చూశారు. అక్కడ నాకు బాగా గుర్తు. అసలు అసలు ఎంతమంది జనం నాకు తెలియదండి, అసలు అంతమంది జనం. ఆ మీటింగ్స్లో చాలా పెద్ద ఆయన, ఆల్మోస్ట్ 90 years. ఆయన పేరు డాక్టర్ సుమంత్. ఆయన పేరు నాకు ఎంత గుర్తుందో చూడండి. నేను ఎక్కువ అటువంటి మీటింగ్స్, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఆ మీటింగ్స్. నాకు మా నాన్న ఆ మీటింగ్స్లో స్పీకర్ అవడం ద్వారా నాకు ముందు కూర్చోవడానికి ఇచ్చారన్నాడు. అంత జనమే, అంత ముందు. ఆ మీటింగ్స్కి ఇంకొక స్పీకర్ పెద్ద ఆయన, అందరికన్నా ఏజ్లో పెద్ద ఆయన, డాక్టర్ సుమంత్. ఆయన మీటింగ్స్కి ముందు, ఆయన వాక్యం చెప్పడానికి ముందు వాళ్ళ కుమారుడు ఒక ఆయన అనౌన్స్ చేశారు. ఏంటంటే, మీ అందరు లేచి నుంచోండి, డాక్టర్ సుమంత్ గారు వాక్యం చెప్పడానికి ముందు వాళ్ళ కుమారుడు ఒక పాట పాడతాడని స్టేజ్ మీదకి వచ్చాడండి. ఆయన వయలిన్ తీసుకొని వచ్చాడు, వయలిన్ తీసుకొచ్చాడు. అందరు నుంచున్నారు. ఆయన వచ్చి పాట ఏం పాడలేదు, 3-4 నిమిషాలు వయలిన్ వాయించాడు అంతే అండి. నేను వెనక్కి తిరిగి చూస్తే ఎట్లా ఏడుస్తున్నారో జనం. దేవుని ఆత్మ దిగొచ్చింది, పశ్చాత్తాపం దిగొచ్చింది. అవును, ఆ దినాన నేను వాక్యం విన్నాను. దావీదు సితార వాయించినప్పుడు దురాత్మలు వెళ్ళిపోయినాయి. ఈ దినాన ఆ కుమారుడు, వాళ్ళ కుమారుడు దీన్ని వయలిన్ వాయిస్తున్నప్పుడు దేవుని ఆత్మ కుమ్మరించబడి పశ్చాత్తాపంతో వాక్యం కూడా చెప్పలేదు ఇంకా అప్పుడు ఆయన. జస్ట్ హీ ప్లేడ్ వయలిన్. నాకు అనిపించింది దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ డివైన్ మ్యూజిక్. అన్ని మ్యూజిక్లో కాదు, దేవుడు ఆస్వాదించే సంగీతం, దేవుడు పరవశించే సంగీతం. ఆ దినాన దావీదు సితార వాయించినప్పుడు దెయ్యాల కొడుకు పుట్టింది. ఈ దినాన ఈ పాస్టర్ కొడుకు వయలిన్ వాయిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆవరించాడు. అందరి హృదయాల్లో పాపాన్ని ఒప్పింప చేసినప్పుడు వాళ్ళ కన్నీరు ఏరులై పారింది. దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద మ్యూజిక్. అలా వాయించాలి, అలా పాటలు పాడాలి. మన బిడ్డలకు అలాంటి తర్ఫీదు ఇవ్వాలి, అలాంటి బిడ్డలు లేవనెత్తాలి మనం. వింటున్నారా? పరిశుద్ధత, హోలీనెస్. దేవుడు మన నుండి కోరేది అదే, ఇంకేది కోరడు. బి హోలీ. నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరు నువ్వు పరిశుద్ధంగా ఉండి నా కోసం పనిచేయి చాలు, అది పని జరుగుతుంది. కానీ పరిశుద్ధత లేకుండా, హృదయంలో శుద్ధి లేకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు సిద్ధపాటు లేకుండా మన జీవితంలో ఏది చేసినా జీరో వాల్యూ, ఉపయోగం లేదు. ఆ ఇంటికి వచ్చాడు. సౌలుకి దురాత్మ పట్టింది. 2 వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఈట పట్టుకున్న వ్యక్తి మేరబు తండ్రి, వీణ పట్టుకున్న వ్యక్తి మేరబుక్క కాబోయే. ఇప్పుడు వాయిస్తున్నప్పుడు దురాత్మ ఆయన్ని ఆవరించింది. దురాత్మ పోతుంది. ఇప్పుడు ఈట తీసుకొని ఏం చేశాడు? దావీదుకి అంటే గోడకేసి చంపాలని. మీకెందుకు తెలుసా? నేను ఎప్పుడు చెబుతాను, బెన్యామీలు యుద్ధంలో ఆరితేరిన వారు. బెన్యామీను గోత్రం యుద్ధంలో ఆరితేరిపోయారు వాళ్ళు. ఎంతగా అంటే యుద్ధంలో ఎంతగా ఆరితేరిపోయారంటే, ఈట ఇసిరితే తప్పడం ఉండదు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా దీనికి ఈట ఇసిరమంటే కరెక్ట్గా దీనికే కొట్టేస్తారు. ఈట దిగిపోద్ది. దీనిలో వాళ్ళ బలంలో, వాళ్ళ కళ్ళల్లో అంత సూరత్వం ఉంది. వాళ్ళు శత్రువు దొరికితే చీల్చేస్తారు. చీల్చునట్టి వెంట్రుక వాసితలో విసిరి కొట్టగలిగిన వాళ్ళు. ఒక వెంట్రుకను చూడగలగరు, ఒక వెంట్రుకని చూసి కొట్టగలరు. గురి తప్పదు. ఇప్పుడు దావీదు మీదకి ఏమి విసిరాడు? ఈట విసిరాడు. తగిలిందా? ఎందుకో తెలుసా? దేవుడు తప్పించాడు. ఇటు రావాల్సిన ఈటే ఇటెళ్ళి దేనికి దిగింది? ఈట డైరెక్షన్ మార్చాడు దేవుడు. చెప్పండి, ఏం మార్చాడు? ఈటే. అవును, ఇసిరింది సూర్యుడే, గురి తప్పనవాడే, కానీ దేవుడు దాని డైరెక్షన్ మార్చాడు. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? ఒడిశల్లో రాయి ఒక్కటే పెట్టాడు, గిర్రగిర్ర తిప్పాడు. ఎవరు తగిలింది? ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో బలవంతులు ఎవరు? ఎందుకో తెలుసా? దావీదు చేతిలో వీణుంది, దేవునితో సంబంధం ఉంది.